V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖపట్నం న్యాయవాదిని. మరి ఈ రోజున కొద్దిగా రాష్ట్ర రాజకీయాల గురించి చెప్పాలనుకుంటున్నాను. మరి రాష్ట్ర రాజకీయంలో ఉన్నవాళ్ళు రకరకాలుగా పొగిడేవాళ్ళు పొగుడుతుంటారు, తిట్టేవాళ్ళు తిడుతుంటారు. వార్డులు కానించి, మన టౌన్లో కానించి, జిల్లాల కానించి, రాష్ట్రాల వరకు ప్రజలు రకరకాల పార్టీల్లో మెంబర్స్గా ఉంటారు. సిద్ధాంతాలు నచ్చిన దాన్ని బట్టి వాళ్ళు అట్రాక్ట్ అయ్యి ఆ పార్టీలతో వాళ్ళు మమేకమై పార్టీలకు సేవ చేసుకుంటూ ఉంటారు. అయితే నేను గమనించింది, నా విషయం ఏంటంటే, నేను మీకు తెలియజేసింది పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాల్లో నూతన వరవడిని సృష్టిస్తున్నారు. ఆయన పాలన చాలా చక్కగా ఉంటుంది. ఆయన ఏం చేసినా కూడా క్లియర్ కట్గా, మాటల మధ్యలో ఏమీ దాపరికం లేకుండా చాలా స్పష్టతగా ఏ పని మీ అందరికీ తెలుసును. ప్రతిపక్షంలో ఉండగానే ఎక్కడెక్కడో శ్రీకాకుళంలోని కిడ్నీల తాలూకా నీరు తాగితే పోతున్నాయని చెప్పి వద్దన్నాను అని చెప్పి వెళ్ళి వారు అక్కడ అపోజిషన్లో ఉండగానే వారికి కావాల్సిన సదుపాయాలు కొద్దిగా ఏర్పాటు చేసి అక్కడ కలిసి రావడం జరిగింది. అదేవిధంగా ఏజెన్సీలు కూడా వెళ్ళి ఏజెన్సీలో ఉన్న ఇబ్బందులన్నీ చూసి చాలా బాధపడి వచ్చిన సందర్భం ఉంది. మరి ఆయన పదవిలోకి వచ్చాక చూస్తున్నాం. ఫస్టు ఏజెన్సీలకి వెళ్ళడం, రోడ్ల గురించి రాష్ట్రం అంతటా కూడా పంచాయతీరాజ్ శాఖ తీసుకొని రోడ్లు కూడా ఎక్కువ ధనం రాష్ట్రం నుంచి, క్యాబినెట్ నుంచి ఆయన పొంది మరి రోడ్లు వేయిస్తున్నారు. ఏజెన్సీల్లో రోడ్లు వేయిస్తున్నారు. పల్లెటూరులో వేయిస్తున్నారు. ఏజెన్సీల్లో రీసెంట్గా వారి తాలూకా అభివృద్ధి, ఎందుకంటే ఇప్పటిదాకా రాజకీయాల్లో ఎంతమంది నాయకులు, పార్టీ పార్టీలు అవ్వచ్చు, జాతీయ పార్టీలు అవ్వచ్చు, నాయకులు వచ్చారు కానీ ఎప్పుడూ కూడా ఇంత డెప్త్గా ఇలాగా ఏజెన్సీలో ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు. షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ పీపుల్ ఉన్నారు. వీళ్ళు ఎంత బాధలు పడుతున్నారు. డోలీలతో హాస్పిటల్కి వెళ్తున్నారు. అదేవిధంగా కావిడితో పిల్లలను వేసుకొని హాస్పిటల్కి వెళ్ళి పురుళ్ళు పోసుకుంటున్నారని స్వయంగా చూసి చాలా ఇబ్బందులు వచ్చి ఇవన్నీ కూడా ఏజెన్సీలు కావాలని మరి లోన్కి వెళ్ళి ఎక్కడెక్కడో రోడ్లు లేని ప్రదేశాల్లో రోడ్లు వేస్తున్నారు. కాబట్టి వారి తాలూకా పనితనం, వారి తాలూకా మంచితనం, వారి తాలూకా క్లియర్ కట్ మైండ్ మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఆయన క్లియర్గా చెప్పారు, నేను ఏ ఫైల్ చూసినా చదవకుండా సంతకం పెట్టను. ఎందుకంటే నేనున్నా లేకపోయినా తర్వాత అయినా నేను అరెస్ట్ అయ్యి ఉండే అవకాశం లేదు. కాబట్టి నేను అంటే ఎంత స్వచ్ఛరితంగా నా శాఖలో ఏమీ అవినీతి జరగదో, నేనున్నంత కాలం స్పష్టతగా ఉంటాను అని ప్రజలకి ఆయన ద్వారా తెలియజేసుకున్నారు. ఆయన మాటలే కాకుండా ఆయన నవ్వులో కూడా తెలిసిపోతుంది స్వచ్ఛలత. కాబట్టి ప్రాంతీయ పార్టీగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి పాలన, పవన్ కళ్యాణ్ గారి పద్ధతి బాగుంది. ఇకపోతే నా ఉద్దేశం ఏంటంటే, అమెరికా రాజ్యాంగంలాగా వారసత్వపు రాజకీయాలకి స్వస్తి పలకాలన్నది నా యొక్క ముఖ్య ఉద్దేశం. ఒకటి జనరేషన్ లేకపోతే 2 జనరేషన్ల వరకు రాజకీయాలు వారసత్వం ఉండొచ్చు. 2 జనరేషన్ల తర్వాత వారసత్వపు రాజకీయాలకి ముగింపవ్వాలి. లేదా ఒక జనరేషన్ తర్వాత గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇవ్వాలి తప్ప, అలాగా డాక్టర్ గారి అబ్బాయి డాక్టర్ అయినట్టు, లాయర్ గారి అబ్బాయి లాయర్ అయినట్టు ఇంకా సేవలు ఇంకెవరు చేసుకోలేరన్నాయి. సేవ చేయడానికి ప్రజలకు బోలెడు మంది ఉన్నారు. కాబట్టి ఆ సేవ చేసే అవకాశం రాజకీయ నాయకులు ఏ పార్టీ వాళ్ళైనా వచ్చి ఆ రెండో జనరేషన్ తర్వాత కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశం ఇవ్వాలనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే సేవ అనేది దేవుడిచ్చిన వరం, అదృష్టం కూడా. మరి పవన్ కళ్యాణ్ గారు వెనక రాజకీయం ఏమీ లేకపోయినా స్వయం కృషితో మరి వారి తాలూకా పనులు బట్టి, మాటలు బట్టి ప్రజల్ని అట్రాక్ట్ చేసుకొని ఈ రోజున పవర్లోకి వచ్చి మరి మంచి సేవ చేస్తున్నారు. ఆ సేవ మనమే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా వెళ్ళి చూస్తున్నారు. మరి ఈయన తాలూకా మనస్తత్వం, ఈయన తాలూకా సేవాతత్వం, ఈయన తాలూకా సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టి పార్టీని నడిపి సొంత డబ్బులు ఇలాగా ఏదైనా అవసరాలు వస్తే ఇస్తున్న వ్యక్తి కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ గారికి అత్యంత ప్రియమైన మనుషుల్లో పవన్ కళ్యాణ్ గారు ఒకరు. కాబట్టి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాలు చాలా బాగున్నాయి. కాబట్టి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా వారికి థ్యాంక్స్ తెలియజేస్తూ, ఇదే విధంగా 5 సంవత్సరాలు చాలా బాగా ఇంకా బాగా అందరినీ కూడా మీ శాఖే కాకుండా మిగతా శాఖల్లో కూడా ఉత్తేజపరిచి అందరికీ కూడా బాగా సలహాలు ఇచ్చి డే అండ్ నైట్ మీరు ఎలాగైతే కష్టపడుతున్నారో అలాగా అందరూ కష్టపడాలని చెప్పి మీ యొక్క తాలూకా
మా పార్టీ తాలూకా మనుషులందరికీ తెలియజేసి అందరికీ సేవ చేస్తారని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. రాజకీయాలకు రావాలంటే సీక్యూబ్ ఉండాలంటారు. సీక్యూబ్ అంటే క్యాషు, కాన్స్టిట్యుయెన్సీ. మరి ఆ 3 లేకపోతే రాజకీయాలకు సేవ చేయడానికి ఇంకెవరు పనికిరారా? పనికొస్తారు. ఏరి, కోరి, తీసుకొని సేవ చేస్తే ఎందుకంటే అందరూ కూడా చివరి రోజు గుర్తొస్తుంది జీవితం తాలూకా రీలు. ఆ చివరి రోజు గుర్తొచ్చినప్పుడు అయ్యో! సేవ చేయకుండా ఎళ్ళిపోయామేటనే బాధ లేకుండా కొత్త వాళ్ళకి కూడా సేవ చేసే ఉద్దేశం ఎవరుందో చూసుకొని, వాళ్ళకి అవకాశం ఇచ్చి సేవ చేస్తే ఉంచుతారు. ఏ పార్టీలో అయినా. సేవ చేయకపోతే తీసేస్తారు. ఎందుకంటే తెలిసిపోతుంది కదా! ఇప్పుడు ప్రజలు ఎలాగైతే అధికారం ఇస్తున్నారో పార్టీలకి, ఏ పార్టీ ఈ రోజున ఆహ్, వ వ పవర్ పనిచేస్తేనే ప ప ప పవరిస్తారు. పనిచేస్తేనే ఓట్లేస్తున్నారు. మరి చూడండి 'నవీన్ పట్నాయక్' గారు, వారి తాలూకా తండ్రి గారి కాడ్నించి వారు ఎన్ని సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఎంత మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. వారి ఇల్లు గాని, వారు ఎనకాల కారు గాని ఎళ్తే, ఒక కారు ఎనకాల ఆయన కారు తప్ప ఇంకేం ఉండదు. ఆయన ఒక్కడే ఇంట్లో ఉంటారు. చెక్కలిల్లు. కాబట్టి ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నాయకులు రావాలి తప్ప, మరి వాళ్ళేదో స్వార్జితంగా ఇదవ్వాలనే ఉద్దేశంతో వస్తే ప్రజలు హర్షించరు. ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది ప్రజలకి. ఎవరేం చేస్తున్నారో, ఏంటో, ఏ నాయకుడు ఎలాగుంటున్నాడో, ఇంతకుముందు ఎలాగున్నారో, ఇంతకుముందు తెలుసు తెలియకో లేకపోతే ప్రచార మాంద్యాలు, టీవీలు లేకపోతే వాట్సాప్‌లు తక్కువయ్యి తెలియకపోవచ్చు. ఇప్పుడు అందరికీ తెలిసిపోతుంది. పొద్దున జరిగితే సాయంత్రం కల్లా దేశం, ప్రపంచం అంతా ఏం జరుగుతుందో ఒక రోజులో తెలిసిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఉన్న నాయకులే వస్తారు, రావాలి. అది రాని రోజున వాళ్ళు మరుసటి సంవత్సరం ఎన్నికల్లో నిలబడరు, నిలబడలేరు, నిలబడినా ఓట్లేయరు. కాబట్టి అందరికీ ఏ రోజున రాష్ట్రంలో మంత్రులు గాని, లేదంటే ప్రభుత్వం గాని బాగా పనిచేస్తేనే మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తారు. దానికి ఉదాహరణ ఒక 'నవీన్ పట్నాయక్' గారు. ఆయన ఎప్పుడు కూడా ఆయన ఒంటరిగా ఎళ్ళడం, ఒంటరిగా గెలవడం. ఆయన మొన్న ఓడిపోయాడు. ఓడిపోయిన గెలిచిన ముఖ్యమంత్రి గారు ఆయన దగ్గరికెళ్ళి ఆయన ఆశీర్వచనం తీసుకొని ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. అది ఓడిపోయినా సరే ముఖ్యమంత్రి గారి తాలూకా విలువ అది. చాలా సార్లు చేశారు కాబట్టి రకరకాల కారణాల వల్ల అక్కడ మళ్ళీ ఓటర్లు చిన్న మార్పని చెప్పి ఏదో ఉద్దేశంతో బ వేరే ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. కానీ ఆ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఓడిపోయిన ముఖ్యమంత్రి గారి దగ్గరికెళ్ళి ఆశీర్వాదం తీసుకొని జనరల్‌గా ఓడిపోయిన ముఖ్యమంత్రులు ఈ మధ్య రాట్ల గెలిచినోళ్ళు ప్రమాణ స్వీకారం. కానీ ఆయన వచ్చాడు. వస్తే అంతే గౌరవంగా ప్రెజెంట్ ప్రమాణ స్వీకారం చేసే ముఖ్యమంత్రి ట్రైబ్ ఆయన దర్శనం చేసుకొని, ఆయన ఆశీస్సులు తీసుకొని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రకమైనటువంటి రాజకీయాలకు మనం తెరలేపాలి తప్ప, ఈ కక్ష సాధింపు చర్యలు, ఒకళ్ళు గట్టిగా తిట్టుకోవడం, ఒకళ్ళకొకళ్ళు పరుష జాలాలు మాట్లాడడం అయి కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రభుత్వం ప్రజలు చూస్తున్నారు. ఏ రకమైనటువంటి మనుషులకి ఓట్లేస్తే ప్రజలు సేవ చేస్తారో చూస్తున్నారు. ఆ రకంగా ప్రజల తాలూకా మన్ననలు పొందాలి తప్ప, మాటలతో పరుష మాటలతో నాయకుల మనసుల్లోనూ లేకపోతే ఇంకో రకమైనటువంటి మెప్పు పొందాలని చూడడం అనేది కరెక్ట్ కాదనేది నా యొక్క ఉద్దేశం. ఖచ్చితంగా పరుష జలాలు ఉండకూడదు. మాటలు గౌరవంతో ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోవాలి. తప్పు చేస్తే గౌరవంగా గట్టిగా అడగండి. దానికి గట్టిగా వారు సమాధానం చెప్పాలి. అంతే తప్ప వరుసగా తిట్టుకోవడం ఏంటండి? ఒకళ్ళకొకళ్ళు ఇదేదో సంబంధం లేకుండా వ్యక్తిగత దోషాలకెళ్ళడం, వ్యక్తిగత విషయాలకెళ్ళడం ఇయన్నీ కూడా చాలా తప్పు. ఇలాగే గనక ఉంటే ప్రజాస్వామ్యం రాను రాను ఇంకా ఎక్కువ ఇబ్బందులకు గురవుతదని చెప్పి నా ఉద్దేశం.